అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తారని, షేర్ చేస్తారని. ఎందుకంటే మీరు ఇచ్చే ఈ కొద్దిపాటి ప్రోత్సాహమే మాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఇక విషయంలోకి వెళ్దాం. మీ అందరికీ తెలుసు, మన పెద్దోళ్ళు ఒక సామెత చెప్పేవాళ్ళు, గురిగింజ తని గువ్వ కింద నలుపు తెలియదంట. అందరినీ నేను చాలా ఎర్రగా ఉన్నానని చెప్పి అందరిని ఎక్కిరిస్తూ ఉంటుంది. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా వరకు వైసీపీ నాయకులు అదే పరిస్థితిలో ఉంటారు. అందులో ముఖ్యంగా మన ఆర్కే రోజా అంటే ఇంకా స్పెషల్. ఎందుకంటే ఆర్కే రోజాని ఎవ్వరు ఎన్నిసార్లు ట్రోల్ చేసినా కూడా అసలు రోజాకి సిగ్గు అనే పదం రోజా డిఎన్ఏలో లేదు. ఎందుకంటే మొహం మీద గాండ్రిచ్చి ఊసినా కూడా ఏమవుతుంది, పర్వాలేదు, నన్ను చూసి వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది బయటికి, నేనంటే హడల్ అనేటువంటి ఫీలింగ్లో బతుకుతూ ఉంటుంది ఆర్కే రోజా. సరే, మీ అందరూ తెలుసు, తమిళనాడు ఎన్నికల్లో రోజా డిఎంకే పార్టీ తరఫున ప్రచారం చేసింది. ఆ పార్టీ భూస్థాపితం చేసేసి ప్రతిపక్ష హోదా వచ్చిందిలే. సో మొత్తం మీద అన్ని సర్వే రిపోర్ట్లు వాళ్ళు అధికారాన్ని చేపడతారని అంటే అసలు ఏ సర్వే రిపోర్ట్కు రాకుండా, అంటే ఎవరికి తెలియనటువంటి సైలెంట్ ఓటింగ్. దానికి కారణం ఏంటంటే మా రోజా లాంటి ఐరన్ లెగ్ డిఎంకే పార్టీ తరఫున ప్రచారం చేయటం. సరే, అంతా అయిపోయింది. మొత్తం సోషల్ మీడియా మొత్తం మీద ఈ లెగ్గు పోయి ఆడు పెట్టి నాశనం చేసింది డిఎంకే పార్టీని అని చెప్పేసి పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. సో తాజాగా నిన్న మొన్న మళ్ళీ ఆ దరిద్రం అంతా తీసుకొచ్చేసి నిన్న మన రజనీకాంత్ ఒక ఇంటర్వ్యూ ఇస్తూ మాట్లాడుతుంది. తమిళనాడులో విజయ్ని చూసి పవన్ కళ్యాణ్ గారిని సోషల్ మీడియా వాళ్ళు తెగ కాంట్రవర్సీలు చేస్తున్నారు, తెగ ట్రోల్ చేస్తున్నారు, తెగ ఎక్కిరిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతుంది. ఒకసారి ఆర్కే రోజా ఏం మాట్లాడుతుందో చూసి ఆ తర్వాత ఆ వీడియోకి మనం పూర్తి స్థాయిలో కౌంటర్ ఇద్దాం. సో మీరందరూ కూడా వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకసారి చూడండి. పాపం ఆయనే ఒళ్ళు బాగాలేకుండా ఏదో ఒక మూల కృష్ణారామాన్ కూర్చున్నాడు. ఆయన ఎందుకు మళ్ళీ లాగుతారు? మొన్న విజయ్ ఎలక్షన్ కౌంటింగ్ రోజే పాపం లేపుదన్నారు పవన్ కళ్యాణ్. చూసి నేర్చుకోరా, హీరో అంటే ఎలా ఉండాలి, సింగిల్గా ఉండాలి, సింగిల్ పార్టీగా రావాలని. నాకు నవ్వు ఆగలేదు. ఆమెకి నవ్వు ఆగలేదంట. అదే విజయ్ రిజల్ట్స్ వచ్చిన రోజు చాలామంది రోజా నిన్ను కూడా ట్రోల్ చేశారు. ఐరన్ లెగ్గురా, దరిద్రపు ముండా, ఇది పోయి ఆడ కాలు పెట్టింది, ఆ డిఎంకే పార్టీని సర్వనాశనం చేసింది, దీని లెగ్గు పవరు, దీని దరిద్ర పాదం, ఎక్కడ పాదం పెడితే అక్కడ నాశనమే, ఏం మిగలదు, బూడిదే మిగిలిద్దు అని చెప్పి మాట్లాడారు. మరి అదెందుకు తీసుకోలేకపోతున్నావు నువ్వు? దాని గురించి కూడా నువ్వు మాట్లాడాలి కదా. నువ్వు డిఎంకే పార్టీకి పోయి పార్టీకి వెళ్ళి నువ్వు ప్రచారం చేసావు కదా. ప్రచారం చేసిన తర్వాత ఆ పార్టీ అన్ని సర్వే రిపోర్ట్లు ఆ పార్టీ అధికారంలో రాబోతుందని చెప్పారు. కానీ తీరా రిజల్ట్స్ వచ్చాక టీవీకే పార్టీ మెజార్టీలోకి వచ్చింది. మరి అప్పుడు ఏమన్నారు అందరూ? లెగ్గు నాయన లెగ్గు, ఆ లెగ్గు మామూలు లెగ్గు కాదు, ఆ లెగ్గు ఎక్కడ పెట్టినా కూడా ఫలితాలు తారుమారైపోతాయి అని చెప్పేసి భయంకరమైనటువంటి విధంగా ట్రోల్ చేశారు. సోషల్ మీడియా ఆన్ చేస్తే మొత్తం నీ గురించే మీమ్స్. అయినా సిగ్గు లేకుండా నువ్వు మళ్ళీ ఆడిపోయి పవన్ కళ్యాణ్ గారిని అట్టన్నారు అని చెప్పేసి నువ్వు అందుకే చెప్పా ఇంకా సామెత, గురిగింజ దాని గువ్వ కింద నలుపు తెలియదని. రోజా లాంటి వ్యక్తులకి అసలు తనని ఎవరేమన్నా కూడా పట్టించుకునే పరిస్థితిలో లేదు. కాబట్టి ఇంకా సరే, నువ్వు చెప్పావు కదా, బాగానే ఉంది. ఇవాళ విజయ్ పార్టీ కూడా కాంగ్రెస్ అలా చిన్న చితకా పార్టీలతో అన్నిటితో కలిపి వాళ్ళు అడిగిన గొంతెమ్మ కోరికలు అన్నీ నెరవేర్చి విజయ్ ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సో నేనేం దాన్ని తప్పు పట్టట్లేదు. మ్యాజిక్ ఫిగర్ దాటి 120 సీట్లకు వచ్చాడు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. వెరీ గుడ్, మనం అప్రిషియేట్ చేయాలి. అయితే మరి విజయ్ మీరు చెప్పినట్టు ఆయన సింగిల్గానే ఉండాలిగా, మరి ఇన్ని పార్టీలతో ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు? పొత్తు పెట్టుకోవటం అనేది రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక హక్కు. అసలు నేను అడిగేది ఏంటంటే, మీలాంటి గలీజులతో ఎవరైనా పొత్తు పెట్టుకుంటారా? ఎవరైనా పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ అసలు మనుగడ ఉంటుందా? అసలు ఎవరైనా సభ్యత సంస్కారం అనేది ఒక్కడి దగ్గర ఏది చచ్చిందా? ముఖ్యంగా మరీ నిన్ను చూస్తే అసహ్యభావం వేస్తుంది. నువ్వైనా ఒకటే, మురికి డ్రైనేజ్ పెంటకుప్ప డ్రైనేజ్ పొంగితే డ్రైనేజ్ అయినా ఒకటే, అదన్నా ఇంకా కొంచెం నయ్యం, అది ఆ ప్రాంతం వరకే స్మెల్ వస్తుంది. కానీ నువ్వు మీడియా ముందుకు వచ్చి మాట్లాడావంటే రాష్ట్ర వ్యాప్తంగా నీ గబ్బునోడు తెలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా నీ కంపు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తూనే ఉంటుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటున్నారు? సరే సింగిల్గా రా అంటున్నారు. సరే, మీరు 2014లో తల్లి చెల్లి
అన్నాయి, మా నాన్న చనిపోయాడు అనే సింపతిని ప్రజాక్షేత్రంలో తీసుకెళ్తే 2014లో మీకు 64 సీట్లు ఇచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో కనుమరుగైపోవడంతో ఆల్టర్నేట్ లేక నిన్ను గెలిపించుకున్నారు. 64 సీట్లలో గెలిపించుకున్నారు. 2019లో తల్లి, చెల్లి, బొమ్మల నాన్నని, అలాగే కోడికత్తి, బాబాయ్ మడ్రు, ఎన్నిటిని సింపతిని, అలాగే పాదయాత్ర, అలివిగాని హామీలు, దొంగ మాటలు, బూటకపు వ్యవహారం చేస్తే 151 సీట్లు ఇచ్చారు. అబ్బా, 151 సీట్లు జగన్ బొమ్మ హిట్టు. వాళ్ళు గుంపులుగా వస్తారు, సింహం సింగిల్గా వస్తుందని ఏం చేశారు? మీ నవరత్నాల్లో పెద్ద ఆయన బొమ్మ తీసేశారు, రాజశేఖర రెడ్డి బొమ్మ తీసేశారు, జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టారు. తల్లి వద్దన్నాడు, చెల్లి వద్దన్నాడు, ఎవడొద్దన్నాడు, నేను సింగిల్గా పోతానన్నారు. వై నాట్ 175 అని అంటే 2024 ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎగిరి తన్నారు. మీరు పవన్ కళ్యాణ్ గారిని సోషల్ మీడియాలో లేపి తన్నారంటే అది మన వైసీపీ పేటీఎం కుర్రోళ్ళు, మీరు పేమెంట్ ఇచ్చి జాకీలు వేసుకున్నటువంటి పేటీఎం కుర్రోళ్ళు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2024లో సింహం సింగిల్గా వస్తుంది. వై నాట్ 175 అంటే ఎగిరి తన్ని 151 సీట్ల నుంచి 11 సీట్లకు తెచ్చారు. ఈరోజు నేను చెప్తున్నా, దక్షిణాది రాష్ట్రాలలోనే కాదు, అసలు భారతదేశంలోనే ప్రతిపక్ష హోదా లేని ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సిగ్గుండాలి నువ్వు మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నావు. ప్రతిపక్ష హోదా లేనటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో కల్లా సిగ్గుండాలి కదా. దానికి కారణం చెప్పమంటే ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగింది, ఇలాంటి ముండా మోపి మాటలు చెప్తున్నారు. ఎవడైనా మగోడుగా మాట్లాడే మాటలు ఉన్నాయా? ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగితే తమిళనాడులో టీవీకి ఎందుకు గెలిపించుకుంటారు? ఏడీఎంకే గెలవాలి కదా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ సొల్లు మాటలు, అర్థమైందా? ఎవరికి ఉన్నటువంటి నలుపు వాళ్ళ కింద ఉంది. కాకపోతే మనం ఏంటంటే సిగ్గు తప్పిన వాళ్ళం కాబట్టి మనం మీడియా ముందుకు వచ్చి ఏదేదో మాట్లాడాలి. ఇవాళకి కూడా చాలామంది మాట్లాడుతున్నాడు. పుల్లన్న ఒక్కడే బయటకు వస్తే 11 సీట్లు వచ్చాయి, పుల్లన్న కెపాసిటీ అది, పుల్లన్న ధైర్యం అది, 11 సీట్లు వచ్చాయి అన్నారు. మరి సిగ్గు అనిపించట్లా మీకు సిగ్గు అనిపించట్లా? 151 ఏడా, 11 ఎక్కడా? 50% ఓటు బ్యాంకింగ్ ఉన్నోళ్ళు ఎక్కడ? దాదాపుగా 39%కి ఎలా దిగజారిపోయారు? అది కూడా అక్కడ మీకు ఆపోజిట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బలంగా లేదు కాబట్టి మీకు 39 వచ్చింది, లేకపోతే 23, 24. ఈసారి మీరు అట్నే వాగుతూ ఉండండి. 40% అని వాగుతూ ఉండండి. ఆ 40% డివైడెడ్ బై 10 లేకపోతే 4 కొడతారు. అప్పుడులా 10% 4% వస్తుంది. ఈ 11 సీట్లు కూడా రావు. అప్పుడు మీకు తిక్క స్వయం తిమ్మిరి అన్నీ తీరుతాయి. కాబట్టి రోజా నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని సోషల్ మీడియాలో లేపి తన్నారు అనేది మీ వైసీపీ పేటీఎం గారు మీరు ఇచ్చే చిల్లర డబ్బులకి ఆ కూలోళ్ళు చేసేటువంటి పని అది. కాబట్టి అట్టడి కూలీలు వేసే జాకీలు పట్టించుకోడు. కానీ ప్రజాక్షేత్రంలో 2024లో లేపి తన్నారు, ఎగిరెగిరి తన్నారు. ఈసారి 29లో ఒంగోబెడి తంతారు, గుర్తుపెట్టుకో. ఇట్లాగే వాగుతూ ఉంటే ఎలక్షన్స్కి పోతే 29లో ఒంగోబెడి తంతారు, గుర్తుపెట్టుకో. కాబట్టి నువ్వు వాడికి వెళ్ళి నీ ఐరన్ లెగ్ గురించి చెప్పుకో. నువ్వు డిఎంకే పార్టీకి పోటీ చేసి వాళ్ళని సర్వనాశనం చేసి ఆ ఐరన్ లెగ్ గురించి చెప్పుకో. పవన్ కళ్యాణ్ గారి గురించి నీకెందుకు? నీకేం సంబంధం? ఆయన 21 సీట్లలో పోటీ చేసి 21 సీట్లు 100% స్ట్రైక్తో గెలిచాడు. మరి మన చరిత్ర ఏంది? 151 అన్నాం, ఎగిరి తమ్మితే 11కి వచ్చి పడ్డాం. రేపు 29లో ఒంగోబెడి తమ్మితే ఆ 11 ఉంటాయో ఆ 11 కూడా ఎగిరిపోతాయో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి ఎందుకు రోజా ఈ దరిద్రం? నువ్వే వైఎస్ఆర్సీపీ పార్టీకి దరిద్రం, చేటుగాలం, చెరుపు. కాబట్టి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడటం నేర్చుకో. ఇట్లా మాట్లాడితే రేపు పొద్దున్న జన సైనికులందరూ మళ్ళీ రేపు నేను ట్రోల్ చేయగలను, మళ్ళీ మీడియా ముందుకు వచ్చి నేను చాలా పతివతని, నేను సంసారబద్ధమైనటువంటి ఆడదాన్ని, నా మీద ఇలాగ ఒక ఆడవాళ్ళని కూడా చూడకుండా ఇలాంటి పోస్టులు పెడతారా? ఈ ఏడుపులు, ఈ నంగేడుపులు అవసరమా? ఎందుకు నువ్వు గెలకటం ఎందుకు? నువ్వు గిచ్చటం ఎందుకు? మళ్ళీ వాళ్ళు తిరిగి గిచ్చితే ఏడటం ఎందుకు? అవసరమా?